ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏ ఇయర్ కి ఎక్కడ ఉంటారు అనేది ఎవ్రీ కిడ్ కి అప్ టు 5 స్కూల్స్ చూస్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఫ్రీ, ఏమీ చేయక్కర్లేదు అసలు. పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఇంకా మనకి తిరిగి మనీ ఇస్తారని విన్నా. ఇట్స్ ఫ్రీ, ఫ్రీ ఎడ్యుకేషన్. బుక్స్ తో పని తక్కువ వాళ్ళకి అక్కడ. ఓకే, నైస్ నైస్. అంటే ఇప్పుడు ఏబిసిడీలు అవి నేర్పించారు ఫోర్ స్కూల్లో. ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ ఏం లేదు నాకు తెలిసింది. అంటే చిన్నపిల్లలకి ఎక్కడ కూడా ఉండకూడదు, అప్లికేషన్ పెట్టి క్యూలో ఉండాల్సిందే. సో మీరు బెటర్ ప్రీ ప్లాన్ చేయడమే మంచిది. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి క్యూ చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం ముందే రిజిస్టర్ అవ్వమన్నావు కదా. బట్ అంటే ముందుగా అంటే ఎంత ముందుగా? హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. ఈ రోజు అయితే మెయిన్లీ స్కూల్స్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాము. స్వీడన్లో స్కూల్స్ ఎలా ఉంటాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ అని విన్నాము. అసలు ఏమేమి ఉంటాయి స్టేజెస్ అంటే మనకి ఎల్కేజీ, యూకేజీ, నెక్స్ట్ 1 to 10th గ్రేడ్ అండ్ ఇంటర్మీడియట్ ఇక్కడ ఎలా ఉంటుంది, ప్రీ స్కూల్ ఏంటి, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, అసలు ఎలా ఎన్రోల్ అవ్వాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఇలాంటి చాలా విషయాలు అడిగారు. సో అవన్నీ కవర్ చేద్దామని చెప్పి ఈరోజు మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాము. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కిడ్స్ ఆల్రెడీ ఉన్నారు అండ్ వాళ్ళందరినీ స్కూల్లో జాయిన్ చేసి ఆల్రెడీ చదివిస్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో మనం ఈరోజు అన్ని వాళ్ళని అడిగి కనుక్కుందాం. బేసికలీ లాస్ట్ టైం ఆల్రెడీ మీరు మా జాబ్స్ వీడియో చూసిందంటే అలాగే ఆ టైపే ఉంటుంది, జస్ట్ క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు. నేను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళు నాకు ఆన్సర్ చేస్తారు. అండ్ దాని ద్వారా మనం అసలు ఇక్కడ స్కూలింగ్ గురించి మొత్తం తెలుసుకుందాం. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఏముంది, జస్ట్ చిన్న ప్రాసెసే కదా, వెళ్ళి అలా చేస్తే అయిపోతుంది కదా అనుకుంటాం. కానీ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే అంత ఈజీ కాదు తెలుసుకోవడం. ఇక్కడేమో మనకేమి ఎవరు వచ్చి చెప్పరు. సో మనము ఇలా వీడియోస్ చేసి చెప్తే 10 మంది కన్నా హెల్ప్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో బేసికలీ అందుకే ఈ వీడియోస్ అన్ని చేసేది. వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంకరేజ్ అస్ మోర్, విల్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసారు శివకృష్ణ అని. బట్ శివ, కొంచెం బేసిక్ ఇంట్రొడక్షన్. శివ నా పేరు. స్వీడన్లో 3 years నుంచి ఉన్నా. ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, హీస్ 4 years old now. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, తన పేరు మధు అనమాట. మధు అండ్ వికాస్ వాళ్ళు కూడా స్వీడన్ రీసెంట్ గా, అంటే ఒక 2.5 years అవుతుందా మీరు వచ్చి? 2 years అవుతుంది. వాళ్ళకి చిన్న పాప ఉంది. సో వీళ్ళ దగ్గర కూడా ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందామని. మధు, ఇప్పుడు నీకు తెలిసినంత వరకు స్వీడన్ లో ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏ ఇయర్ కి ఎక్కడ ఉంటారు అనేది? స్వీడన్ లో ఎడ్యుకేషన్ ఇట్స్ లైక్ అ రైట్ ఫర్ ఆల్ ద కిడ్స్. సో ఇక్కడ 0 నుంచి 1 వరకు ఎడ్యుకేషన్ కాదు, వీళ్ళ ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ ఉండదు. కానీ పేరెంట్స్కి ఏంటంటే ఓపెన్ ఫ్రీ స్కూల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిపించుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ ప్లే స్కూల్. అది కాకుండా స్కూల్లో వాళ్ళని ఎన్రోల్ చేయాలంటే వాళ్ళు మినిమం 1 year ఓల్డ్ అవ్వాల్సిందే. సో 1 year నుంచి 5 years వరకు వాళ్ళు ప్రీ స్కూల్లో ఉంటారు. అక్కడ స్పెషల్గా ఏ కరికులం అంటూ ఉండదు. ఇట్స్ జస్ట్ యాక్టివిటీ బేస్డ్ ప్రోగ్రామ్, ఫన్ బేస్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 5+ నుంచి వీళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. సో స్వీడన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ 0 grade నుంచి 9th వరకు ఉంటుంది. సో ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ టుగెదర్ ఇస్ లైక్ ఫ్రమ్ 0 to 9th grade. ఇండియాలో కంపేర్ చేస్తే 1st standard నుంచి 10th standard వరకు. సో 0 to 9 తర్వాత వీళ్ళకి జిమ్నాస్టియం అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది 3 years కరికులం. అది ఇండియాలో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ లాగా. కానీ ఇంటర్మీడియట్ 2 years ప్రోగ్రామ్ ఉంటుంది, ఇక్కడ 3 years ప్రోగ్రామ్ ఉంటుంది, లైక్ డిప్లొమా. దాని తర్వాత వీళ్ళు మాస్టర్స్, బ్యాచులర్స్ ఇంకా మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కేటగిరీస్ ఇన్ స్వీడన్ నాకు తెలిసింది. నార్మల్ గా ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నది అయితే ఇక్కడ కొంచెం ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అని, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ వెల్ బీయింగ్ ఎక్కువ ఉంటుందని విన్నాను. సో దాని గురించి నీ ఒపీనియన్? 4 స్కూల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలుగుతాయి, ఎందుకంటే మా వాడు 4 స్కూల్ అంటే ప్రీ స్కూల్లో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ మోస్ట్లీ ప్లే బేస్డ్ అనడం కన్నా ద వర్డ్ దే యూజ్ హియర్ ఇస్ యాక్టివిటీ బేస్డ్. ఎక్కువ యాక్టివిటీస్ ఉంటుంది, బుక్స్ ఎక్కువ ఉండదు వీళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీస్, పెయింటింగ్, ఆర్ట్స్, గార్డెనింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. దే లెర్న్ బై డూయింగ్ సమ్ యాక్టివిటీస్. ఏదైనా లాంగ్వేజ్ కానీ, పర్టికులర్ గ్రామర్ కానీ, దే లెర్న్ బై డూయింగ్ యాక్టివిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ బుక్స్. సో దానివల్ల ఎక్కువ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటుంది వీళ్ళకి.
ఇప్పుడు బుక్ పెట్టుకుని లేదా ఇంటికి రాగానే హోంవర్క్ చేయడం అలాంటివి అయితే ఏది ఉండదు. దట్స్ హౌ ఐ సీ హౌ దీస్ 4 స్కాలర్స్ ఆర్ రన్నింగ్. చాలా బాగుంటుంది, ఎస్పెషలీ వాళ్ళకి నచ్చుతుంది. ఎప్పుడు స్కూల్కి వెళ్ళడానికి మొండి చేయరు, బికాస్ వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే డోంట్ హెసిటేట్ టు స్కూల్, ఇన్స్టెడ్ దే లైక్ టు గో టు స్కూల్. ప్రీ స్కూల్లో ఏం చేస్తారు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? ఓకే, యూజువల్గా ప్రీ స్కూల్ ఎవరి కోసం ప్రోగ్రామ్ చేశారంటే వర్కింగ్ పేరెంట్స్ కానీ, లేదంటే జాబ్ సీకర్ పేరెంట్స్ కానీ, స్టడీ చేసే పేరెంట్స్ కానీ, వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఫోర్స్కోలా అని ప్రీ స్కోలా అని ఆప్షన్ ఉంది స్వీడన్లో. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారంటే మీ పిల్లలకి మీరు ఎక్కడ వదిలేసి వెళ్తారు, సో యూ నీడ్ సమ్ డే కేర్. సో ఆ డే కేర్ని ఇక్కడ ప్రీ స్కూల్ అంటారు. మీ వర్కింగ్ అవర్స్ తగ్గట్టుగా ప్రీ స్కూల్ ఉంటుంది. సో మీరు వర్కింగ్ అవర్స్ 8 o'clock అంటే మీరు 7:30 ట్రావెల్ చేస్తున్నారంటే మీ కిడ్కి మీరు 7:30 స్కూల్లో డ్రాప్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 4 వరకు పని చేస్తున్నారు, సో ట్రావెల్ టైం కలిపి 4:30 అంటే 4:30 వరకు మీరు కిడ్ని స్కూల్లో ఉంచవచ్చు. 7:30 నుంచి 4:30. 7:30 మీరు డ్రాప్ చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వాళ్ళకి ప్లేకి పంపిస్తారు. ఐదర్ పార్క్ కానీ ప్లే గ్రౌండ్ కానీ, లేదంటే ఇండోర్, వెదర్ బట్టి ఇండోర్ ఆడిపిస్తారు. సో అది ఒక 2 hours అలా ఆడిపిస్తారు. అరౌండ్ 10:30 వాళ్ళకి లంచ్ సర్వ్ చేస్తారు. 10:30 నుంచి 11 లంచ్ సర్వ్ చేసి దాని తర్వాత వాళ్ళకి స్లీపింగ్ అవర్ అని ఉంటుంది, ఒక 2 hours వరకు స్లీప్ అవర్కి వాళ్ళకి పంపిస్తారు. దాని తర్వాత లెగగానే మళ్ళీ మిడ్ స్నాక్ ఉంటుంది, దెన్ అగైన్ ప్లే, దెన్ అగైన్ మిడ్ స్నాక్, దెన్ పిల్లల్ని ఇంకా పిక్ చేసుకుని వచ్చేసి ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ అంతే. ప్రీ స్కూల్ అంటే జస్ట్ ఒక ఫన్, పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ నేర్పిస్తారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ ఫోర్స్కోలాలో ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఫస్ట్ పర్సనల్ ఐడి ఆర్ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉండాలి. సో అది వచ్చిన తర్వాత కమ్యూన్ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్లో వెళ్తే నువ్వు స్కూల్స్ రిజిస్టర్ స్టార్ట్ చేయగలుగుతావు. సో ఎవ్రీ కిడ్కి అప్ టు 5 schools చూస్ చేసుకోవచ్చు. నువ్వు ఉన్న ఏరియాలో కానీ చాలా క్లోజ్ బై ఉంటుంది కొన్ని స్కూల్స్. కావాలన్నా నీకు కొన్ని పర్టికులర్ స్కూల్ నచ్చిందంటే బయటకు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 5 schools ఏదైతే సెలెక్ట్ చేస్తావో నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఈ పర్టికులర్ స్కూల్ వస్తే బాగుంటుంది, సో దిస్ ఐ వాంట్ టు రేట్ ఇట్ యాజ్ number 1. సో అలా నువ్వు ప్రయారిటీ సెట్ చేసుకున్నాక నీకు 4 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఈ 4 monthsలో నువ్వు ఆ ప్రయారిటీ బేస్డ్ మీద నీకు కమ్యూన్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది, ఈ స్కూల్ ఆఫర్ ఉంది, డూ యూ అక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. సో నువ్వు ఇన్ కేస్ సెలెక్ట్ చేసావంటే నీకు యాజ్ యూజువల్ ఆఫర్ లెటర్ ఇంటికి వస్తుంది. నువ్వు దెన్ యూ కెన్ గో టు విజిట్ దట్ స్కూల్. అక్కడ ఉన్న టీచర్స్తో ఇంటరాక్ట్, ఒక సెషన్ ఉంటుంది మాట్లాడి. సో అంటే ఇప్పుడు 4 months ప్రాసెసింగ్ టైం ఉంది కాబట్టి బేబీ పుట్టగానే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేయాలి మనం దీని గురించి ఆలోచించడం. ద మినిమం ఏజ్ స్కూల్కి పంపించాలంటే ఇక్కడ 1 year. 1 year తర్వాతే నువ్వు స్కూల్కి పంపించగలుగుతావు. సో ఎస్, నువ్వు 1 year పంపించాలంటే నువ్వు ఆల్మోస్ట్ 8 months నుంచి ఆ అప్లికేషన్ ప్రొసీజర్ అన్నది, నీకు ఏ స్కూల్ వెళ్ళాలి అని ఒక ఐడియా వచ్చి ఉండాలి ఆల్రెడీ, ఇఫ్ యు ఆర్ వెల్ ప్రిపేర్డ్. ఈ 4 months అన్నది మ్యాక్సిమం టైం. సమ్ టైమ్స్ యూ కుడ్ గెట్ ఎ డిసిషన్ క్వైట్ ఎర్లీ ఆల్సో, బట్ 4 months is what they usually have that maximum lead time. So before that they need to announce at any cost, but in most of the cases నీకు తొందరగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అంతా ఆన్లైన్ అయినా లేకపోతే ఆఫ్లైన్ లో చేయాలా? ఆన్లైన్లే, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఉంది. బట్ స్టిల్ ఇంకా క్వశ్చన్స్ ఉంటే మన కమ్యూన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఈజీ గైడ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇప్పుడైనా ఇండియా నుంచి వచ్చారు అనుకో, వాళ్ళకి పీ నెంబర్ రావడానికి అట్లకి టైం పడుతుంది కదా, మరి వాళ్ళకి అలాంటప్పుడు నువ్వు కమ్యూన్కే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి నీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నీకు గైడ్ చేసి ఒక స్కూల్ అలాట్ చేస్తారు టెంపరీ బేసిస్. ఓకే, ఎన్రోల్మెంట్ అయిపోయింది అనుకుందాం. అసలు నార్మల్ గా ఇక్కడ నేను విన్నదంతా స్వీడన్ ఎడ్యుకేషన్ ఫ్రీ, ఏమీ చేయక్కలేదు, అసలు పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఇంకా మనకి తిరిగి మనీ ఇస్తారని విన్నా. సో ఈ ప్రాసెస్ గురించి చెప్పు, అసలు నార్మల్ గా ఫీ ఏమైనా కట్టాలా అండ్ నిజంగానే అంతా ఫ్రీయా? దెర్ ఈస్ అ వెరీ స్మాల్ నామినల్ ఫీ and that fee depends on your salary, what you as parents are earning. సో అది నువ్వు డిక్లేర్ చేసావంటే నీ శాలరీని డిసైడ్ చేసి ఒక నంబర్ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ నువ్వు అనౌన్స్ చేయలేదంటే నీ శాలరీ హైయెస్ట్ స్లాబ్ ఏదైతే ఉందో ఫీజులో అది తీసుకుంటారు. బట్
మాక్సిమం నాకు తెలిసినంత వరకు 1006 లోపలే ఉంటుంది ఫీజు ఎప్పుడు. అంటే 1600 SCK పర్ మంత్. 1600 to 1800 SCK ఉంటుంది. అది 3 years వరకు కొంచెం ఫీజు ఎక్కువే ఉంటుంది, అరౌండ్ 16 to 1800s లో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ 3 years పీరియడ్ లో కొంచెం నాకు తెలిసినంత వరకు వాళ్ళ కేర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి, వాళ్ళ డైపర్లు కానీ ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫీజు ఎక్కువ. బట్ ఆ 3 years క్రాస్ అయ్యాక వాళ్ళు కొంచెం మా అండర్స్టాండింగ్ స్టేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫీజు తక్కువ. అట్ ద సేమ్ టైం మాకు స్కూల్కి పంపించడం వల్ల చైల్డ్కి కమ్యూన్ నుంచి కూడా మాకు కొంచెం డబ్బులు వస్తుంది రిటర్న్. సో ఇట్స్ అరౌండ్ 1250 SEK పర్ మంత్ మన ఎక్స్పెన్సెస్ గురించి అని చెప్పి ఇస్తారు. సో అది మా అకౌంట్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఫ్రీ అంటే మనం కట్టేది వాళ్ళు ఇచ్చేస్తారు. ఫస్ట్ 3 years ఎక్కువ అవుతుంది కానీ ఆ తర్వాత నుంచి మన అమౌంట్ మనకి ఎగ్జాక్ట్ ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఏమేమి ఉంటాయి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ లో? కిడ్స్ ది మీల్స్ ఇంక్లూడ్ ఉంటుంది, మొత్తం వాళ్ళ స్కూల్లో యాక్టివిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో మొత్తం బేసికలీ అన్ని ఇంక్లూడెడ్ ఉంటుంది. అన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డైపర్స్ అన్నావు, సో డైపర్స్ వాళ్ళే వేస్తారు. మార్నింగ్ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ పెడతారు, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ లంచ్, తర్వాత మళ్ళీ స్నాక్స్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, అంతా బాగుంది. అయితే వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టే పంపిస్తారు ఇంటికి. ఎక్కువ ఆర్గానిక్ ఉంటుంది, మరి షుగర్ అన్నది అసలు ఉండదు వాళ్ళ డయట్ లో. They try to avoid as much as possible. మనం చెప్పొచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్స్ కి బీఫ్ వద్దు అలా వద్దు అంటారు కదా, చెప్పొచ్చా? ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ మీరు మీ ఫుడ్ ప్రిఫరెన్సెస్ చెప్పొచ్చు. సో దాన్ని బట్టే వాళ్ళ టీచర్స్ కూడా జాగ్రత్త తీసుకుంటారు. అండ్ ఎవ్రీడే మీల్స్ స్కూల్లోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న చెఫ్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ అసలు స్కూల్లో వాళ్ళకి ఏం నేర్పిస్తారు? మెయిన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళకి లైఫ్లో కావాల్సిన బేసిక్ థింగ్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, మనం లంచ్ చేశాక ప్లేట్స్ ఎక్కడ పెట్టాలి, ఆ ప్లేట్లో మిగిలిన ఫుడ్ వేస్ట్ ఎక్కడ పడేయాలి. సో ఇలాంటివి బేసిక్స్. ఇప్పుడు అంతా ఏబిసి నేర్చేసుకుంటే ఇవన్నీ రాదు. కొన్ని ఇలాంటి బేసిక్ థింగ్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ టు లీడ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్, అలాంటివి చాలా నేర్పిస్తారు. యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది, పెయింటింగ్ కానీ బిల్డింగ్ బ్లాక్స్, టాయ్స్ కూడా వాళ్ళవి ఎక్కువ ఫ్లాషీ థింగ్స్ ఉంటుంది, ఇంటరాక్టివ్ టాయ్స్ ఉంటుంది. టాయ్స్లో కూడా చాలా నేర్చుకునేట్టు ఉంటుంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా అలాగే డెవలప్ అవుతుంది. స్టోరీ టెల్లింగ్ ఎక్కువ చేస్తారు. ఎక్కడ నీకు బుక్స్ తీసి నంబర్ చదవాలి, 10 to 15 నంబర్ చదవాలి, A to Z ఈరోజు అలాంటివి ఎక్కడ లేదు. మోర్ ద కిడ్ ఈస్ గివెన్ ద ఫ్రీ హ్యాండ్, అండ్ కిడ్కి ఆప్షన్ ఇస్తారు, నువ్వు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు. సో లెట్స్ ఏ క్లేలో ఆడుకోవాలన్నా అలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది. బుక్స్తో పని తక్కువ వాళ్ళకి అక్కడ. ఓకే, నైస్. అంటే ఇప్పుడు ABCDలు అవి నేర్పించారు 4 స్కూళ్ళలో? లేదు. హోంవర్క్ కూడా ఏమి ఉండదు ఇంకా బేసికల్ అయితే? అసలు లేదు. అప్ టు 5 years అయితే, ఇప్పుడు 4 years అయింది. సో ఇప్పటిదాకా అసలు ఒక రోజు కూడా ఏ హోంవర్క్ చూడలేదు. ఓ నైస్. సో 0 to 5 years వీళ్ళు ఫుల్ స్కూల్కి వెళ్ళి ఎంజాయ్ కొట్టి మంచిగా చిల్ అయ్యి ఇంటికి వచ్చి. చిల్ అంటే మనం అనుకున్నట్టు చిల్ ఉండదు, బట్ వాళ్ళకి ఏమంటే ప్రెషర్ ఉండదు. సరదాగా బయటకు తీసుకెళ్తారు, పక్కనే క్లోజ్ బై ఉన్న ప్లే గ్రౌండ్స్ కానీ కొన్నిసార్లు లైబ్రరీకి తీసుకెళ్తారు. సో వాళ్ళు ఏంటంటే ఆ యాక్టివిటీస్లోనే నేర్చుకోవాల్సిన ABCDలు 1 2 3లు ఆ నంబర్స్ అవన్నీ నేర్చేసుకుంటారు. బుక్లోనే 1 2 3 చదివి నేర్చుకోవాల్సిన అక్కర్లే. వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా ఒక మంచి టెక్నిక్ వాడి వాళ్ళు పిల్లలకు నేర్పిస్తారు. ఓకే. మరి అసలు పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది స్కూల్స్తో? అంటే ఎప్పుడన్నా స్కూల్స్కి వెళ్ళి టీచర్స్ని కలవాల్సి వస్తుందా? వాళ్ళు వీళ్ళని పిలిచి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుందా? నీకు అనిపించినప్పుడల్లా నువ్వు వెళ్ళి అడగచ్చు. ఫస్ట్ థింగ్ అంటే రెస్ట్రిక్షన్స్ అంటూ ఉండదు. నువ్వు మీ కిడ్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ రోజు ఏం చేశాడు, ప్రతిరోజు ఏం చేస్తాడు అన్నది కూడా ఎంక్వైరీ చేసినా వాళ్ళు మొహమాటం లేకుండా చెప్తాడు. టీచర్స్ కూడా ఏ రోజు హెసిటేట్ చేయరు నీకు ఏదైనా చెప్పాలన్నా. సో ఒకవేళ ఏదన్నా కొత్త విషయం ఏదైనా చేసినా కూడా నీకు అప్డేట్ కింద వాళ్ళే టీచర్స్ వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా నీకు రెగ్యులర్ మీటింగ్స్ కూడా ఉంటుంది, వేర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సర్టెన్ పీరియడ్లో ఏం చేశారు స్కూల్లో. సో ఇంకా రాబోయే డేస్లో ఏం చేయబోతున్నారు, ఏ యాక్టివిటీ గురించి నేర్చుకోబోతున్నారు. లెట్సే ఒక థీమ్ అంటూ తీసుకుంటారు. ఒక థీమ్లో వాటర్ గురించి తెలుసుకోవాలంటే వాటర్ రిలేటెడ్ థింగ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అదే రకంగా ఎయిర్, స్టోన్, సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్. బట్ అలాంటి ఒక థీమ్ అంటూ తీసుకుని ఆ థీమ్ మీదే వర్క్ చేస్తారు. ఆ థీమ్ కావాల్సిన లెర్నింగ్ వాళ్ళు కలెక్ట్ చేసి కిడ్స్కి ప్రజెంట్ చేస్తారు. ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఫొటోస్ తీస్తారు. సో ఆ పేరెంట్స్ మీటింగ్లో మాకు చూపిస్తారు, ఇలా చేసాము,
ఈ సర్టెన్ పీరియడ్కి ఇలాంటి యాక్టివిటీస్ చేసాము. ఓకే, నైస్. సో మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అయితే. Yes. అండ్ నెక్స్ట్ ఇది ఆన్లైన్ లో కూడా ఫాలో అవ్వచ్చా కావాలనుకుంటే? నీకు వీ క్లాస్ అనే ఒక యాప్ ఉంది, దాంట్లో నీకు మొత్తం డే టు డే అప్డేట్స్ ఎలాగో పెడతారు. సో అది కాకుండా న్యూస్ లెటర్స్ లాగా కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు ఫాలో, బట్ ఇట్స్ ఆల్వేస్ ప్రిఫర్డ్ మీరు ఆ మీటింగ్స్కి వెళ్ళి మీటింగ్స్ అటెండ్ అయితే మీకు మీ కిడ్స్ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది ఒక క్లారిటీ వస్తుంది. నార్మల్గా ఏమన్నా నీకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలంటే ఇక్కడ స్వీడిష్ స్కూల్స్ లో అట్లీస్ట్ ఫోర్త్ స్కూల్లో ఏమైనా ఉన్నాయా? టు బి ఆనెస్ట్ ఎక్కువ ప్రోజే కనబడతాయి. ఇట్స్ ఎ ఫ్రీ స్కూల్ బేసికలీ. మళ్ళీ నువ్వు పొద్దున్న తీసుకెళ్తే నీకు వరి అన్నది ఉండదు. సో మొత్తం మీల్స్ ఇంక్లూడ్ కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారు అని మాకు కనిపిస్తుంది. ఈ ఏజ్కే వాడు చేస్తున్న యాక్టివిటీస్ కానీ వాడు చేస్తున్న పనులు కానీ చూస్తే ఇట్ షోస్ ద డిఫరెన్స్. మోర్ ఓవర్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వాళ్ళకి ఆ డిసిప్లిన్ అన్నది వచ్చేస్తుంది, విచ్ ఇస్ వెరీ హార్డ్ టు గెట్. That's something that you can't get by reading a book. So it's something that you get by training towards that. సో అది నేర్పిస్తున్నారు ఇక్కడ. సో అదైతే క్లియర్గా తెలుస్తుంది. కాన్స్ నాకు ఎక్కువ ఏం అనబడలేదు. ఎప్పుడైనా ఒకసారి అనిపించేది, మేబీ మనం యాజ్ ఇండియన్ పేరెంట్స్ తెలుసు కదా, ఏబిసిడి జెడ్ వరకు చెప్పేయాలి, టేబుల్స్ ఈ పాటికి 2, 3, 4 నేర్చుకోవాలి. అది ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తుంది, బట్ ఐ నెవర్ రియలీ పుట్ మచ్ ఫోకస్ ఆన్ దట్. బట్ అదే వాడు దానికంటే చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాడు అనిపిస్తుంది. నంబర్స్ ఆల్ఫాబెట్స్ అని పక్కన పెడితే లైఫ్కి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకుంటున్నాడు అని అనిపిస్తుంది. ప్రోస్ అండ్ కాన్స్ అంటే పర్సన్ టు పర్సన్ మ్యారీ అవుతుంది, వెరీ సబ్జెక్టివ్. నాకు నచ్చింది ఇక్కడ స్కూలింగ్ లో ఏంటంటే ఒక స్ట్రెస్ లేదు, ఈవెన్ పేరెంట్స్ కి కూడా ఒక స్ట్రెస్ లేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయాలి, కాంపిటీషన్ చేయాలి, పిల్లలకి ప్రిపేర్ చేయాలి, అలాగే ఏం లేదు. ఇక్కడ స్కూల్లో చెప్పేస్తారు, ఈ రోజు మేము ఈ యాక్టివిటీ చేస్తున్నాము. సో నాట్ నెసెసరీ మీ పిల్లలకి మీరు అలా డ్రెస్ చేసి పంపించాలి. పంపిస్తే యూఆర్ యాక్సెప్టెడ్, పంపించకపోతే కూడా యూఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద స్కూల్. సో ఆ ప్రకారంగా స్కూలింగ్ ఇక్కడ బాగుంటుంది. కాంపిటీషన్ ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ ఏం లేదు నాకు తెలిసింది. అట్లీస్ట్ అంటే చిన్నపిల్లలకి ఎక్కడ కూడా ఉండకూడదు. సో ఇక్కడైతే అస్సలు లేదు. సో దెర్ ఈస్ నో కంపారిజన్, మా పిల్లలు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, ఏం ప్రోగ్రెస్ అవ్వట్లేదు. కానీ మోర్ దెన్ దాట్ ద డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ ద స్కూల్, అది నాకు ప్రో. ఇక్కడ స్కూల్లో ఏంటంటే ఇన్స్ట్రక్షన్ టు ద ఎవ్రీ స్కూల్ టు మానిటర్ హౌ ద చైల్డ్ ఇస్ డెవలపింగ్. సో వాళ్ళ డెవలప్మెంట్ గ్రోత్ మానిటర్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడైనా అనిపించింది ద చైల్డ్ ఇస్ నాట్ గ్రోయింగ్ నార్మల్లీ అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు పేరెంట్స్కి, విచ్ ఇస్ వెరీ గుడ్. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఏం తప్పు చేసినా చాలా ఎంకరేజింగ్గా మాట్లాడతారు, వెరీ కైండ్ అండ్ హంబల్గా ఉంటారు. ఎక్కువ ప్రోజే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ, ఎక్కువ ప్రోజే ఉన్నాయి. సో కాన్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్. బాగుంటది. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా నువ్వు ఇందాక అన్నట్టు ఇంతే కావాలంటే ఇండియాలో కూడా దొరుకుతుంది, బట్ చాలా ఖర్చు పెట్టాలి. ఇండియాలో కూడా ఇప్పుడు స్టాండర్డ్స్ చాలా హైగా ఉన్నాయి. సో యూ విల్ గెట్ ఎవ్రీ స్టాండర్డ్ దర్, బట్ చాలా ఖర్చు పెట్టాలి. నార్మల్ పేరెంట్స్ కి ఈజీగా దొరక, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి దొరికేదైతే దొరకదు. ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కువ, అంటే they say there's a equal living and equality in everything. So education is also equally treated. ఫోర్త్ స్కూల్ గురించి అయితే బాగానే మాట్లాడేసుకున్నాం. అది బేసికలీ 0 to 5 years వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి అది 0 to 9th grade, అదే గ్రూండ్ స్కూల్ అండ్ నెక్స్ట్ జిమ్నేషియం. ఈ ప్రాసెస్ ఏంటి? మీరు ప్రీ స్కూల్ అవ్వగానే మీకు ఈ స్కూల్లో పంపించేస్తారు అంటూ ఇక్కడ సిస్టమ్ అలా ఫంక్షన్ అవ్వదు. మీరు కంపల్సరీ అప్లికేషన్ పెట్టాల్సిందే. మళ్ళీ మీ కమ్యూన్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టాలి. వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్స్ ఫర్ ద స్కూలింగ్ అని అప్లికేషన్ పెట్టి క్యూలో ఉండాల్సిందే. సో మీరు బెటర్ ప్రీ ప్లాన్ చేయడమే మంచిది. అండ్ దేర్ ఆర్ 2 schools ఇక్కడ స్వీడిష్ స్కూల్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఐఏఎస్ ఉన్నాయి. ఐఏఎస్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్, సో దానికి లాంగ్ క్యూస్ ఉంటాయి. సో రికమెండేషన్ ఏంటంటే ఎంత ఎర్లీగా మీరు మీ పిల్లలకి అందులో క్యూలో పెట్టేస్తే యూ హ్యావ్ హై ఛాన్సెస్ టు గెట్ ఇన్ టు ద క్యూ అండ్ గెట్ ప్లేస్డ్ ఇన్ ద స్కూల్. ఎవ్రీ కిడ్ విల్ గెట్ అ స్కూల్, విల్ గెట్ అ ప్లేస్మెంట్ ఇన్ అ స్కూల్, no matter where it is located. అదైతే ఇక్కడ ప్రాబ్లం లేదు. బట్ మీ ప్రిఫరెన్స్ కావాలంటే మీరు కొంచెం ముందుగా ప్లాన్ చేయాలి. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు జిమ్నాజియం ఆల్సో. కానీ జిమ్నాజియంలో ఏంటంటే కొంచెం గ్రేడింగ్ సిస్టమ్ అక్కడ చూస్తారు. సో 9th grade అంటే మన ఇండియాలో ఎలాగా 10th ఎగ్జామ్ మేము రాస్తాము, 9th అంటే ఇక్కడ నేషనల్ ఎగ్జామ్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 9th
లో మీరు రాసే ఎగ్జామ్, నేషనల్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఇన్ టు అ గుడ్ కరిక్యులమ్, అ గుడ్ ప్రోగ్రామ్ ఇన్ అ జిమ్నాజియం. ఇంకా మీకు ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే దానికి గ్రేడ్స్ ఉండాలి. దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్ దొరుకుతుంది, జిమ్నాసియంలో దొరుకుతుంది. అండ్ ప్రోగ్రామ్స్ కూడా గ్రేడ్స్ బట్టి కూడా ఉన్నాయని నేను విన్నాను, కానీ అంతగా ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. బట్ గ్రేడ్స్ అయితే ఇంపార్టెంట్. ఆ 9th క్లాస్లో స్కోర్ చేసినది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక గ్రుండ్స్కోలా గురించి చెప్తూ నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ స్వీడిష్ స్కూల్స్ ఉంటాయి, బట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కి క్యూ చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం ముందే రిజిస్టర్ అవ్వమన్నావు కదా. బట్ అంటే ముందుగా అంటే ఎంత ముందుగా? ఫర్ ఎగ్జాంపుల్ 4 స్కూల్లో రిజిస్టర్ అయినప్పుడు రిజిస్టర్ అయిపోవచ్చా? అయిపోవచ్చు. మీకు క్లారిటీ ఉన్నా లేకపోయినా నో హార్మ్. మీరు క్యూలో ఐఎస్ స్కూల్లో పెట్టియచ్చు, వాళ్ళకి క్యూలో అదే పిల్లలు పుట్టగానే పెట్టియచ్చు. లేదు మీరు ఎప్పుడు ఈ కంట్రీకి వచ్చారు మీకు తెలుసు అప్పుడైనా వాళ్ళని రిజిస్టర్ చేసేయచ్చు. ఎంత ముందుగా రిజిస్టర్ చేస్తే అంత మంచిది. అలాగని లేట్ అయితే నథింగ్ టు లూస్, ఇస్ నో ప్రాబ్లం. వెయిటింగ్ టైం ఉంటుంది, ఆర్ ప్రయారిటీ మనకు కావాల్సిన స్కూల్లో వచ్చే ప్రయారిటీ తక్కువ ఉంటుంది. అంటే లొకేషన్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోటోటెలీలో ఉండి అక్కడ స్కూల్ కావాలంటే కొంచెం ముందే అప్లై చేసుకుంటే బెస్ట్. స్కూల్ పక్కా వస్తుంది, మేబీ దూరంగా రావచ్చు. ఇన్ జనరల్ నువ్వు లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. ఇట్స్ గుడ్. అంటే మనం చాలా మిస్ అవుతాము లాంగ్వేజ్ రాకపోవడం వల్ల. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి వస్తుంది. ఇప్పుడు స్కూల్లో తను పడిపోయింది, వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు. దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అవును, తెలుసుకోవాలి ఎప్పుడైనా లాంగ్వేజ్, తనకి ఏమైంది. సో స్వీడిష్ ఇస్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మేము జాబ్స్ వీడియోలో కూడా చెప్పాం, సో స్వీడిష్ చాలా ఇంపార్టెంట్. కానీ మాకు రాదుగా. ఇది మొత్తానికి మా వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు కదా మీరు. చాలా క్వశ్చన్స్ అయితే బాగానే ఆన్సర్ చేశారు అనుకుంటున్నాను. ఇంకా ఏదన్నా టాపిక్స్ మీకు తెలుసుకోవాలని ఉన్నా, ఇంకా ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, పక్కా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా న్యూ ఇన్ఫర్మేషన్ తెలిసినా కామెంట్ చేయండి, సో దట్ వేరే వాళ్ళు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కానీ కామెంట్స్ చదివే వాళ్ళు కానీ వాళ్ళకి తెలుస్తుంది. కీప్ సపోర్టింగ్ అస్ మోర్ అండ్ మోర్. వీ విల్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ అండ్ మనం బొరబాటు చేద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. See you soon. Bye bye.